హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉంటూ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మేథీ మటర్ రైస్లోకే కాకుండా ఈవినింగ్ డిన్నర్లోకి, ఇది కూడా చపాతీలు, రోటీలకు, పుల్కాలకు సూపర్. తినకొద్దీ తినాలనిపించే ఈ మేథీ మటర్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. గ్రీన్ పీస్ 1 కప్పు, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర, ఉల్లిపాయలు, స్పూను జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చి కొబ్బరి. మరింత రుచి కోసం నేను 2 యాలకులను కూడా యాడ్ చేస్తున్నాను. తాజా మెంతుకూర 1 కప్పు, కొద్దిగా కరివేపాకు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ మహా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే తాజా మెంతుకూరను కూడా సన్నగా కట్ చేసుకుందాం. పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే అల్లం, పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిక్సీ జార్లో ముందుగా 2 యాలకులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఈ మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసుకోండి. తరువాత కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త కరివేపాకు, తాలింపు దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. కోకోనట్ మసాలా కాస్త కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ, అలాగే కారం. ఈ మసాలాలన్నీ కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన మెంతుకూర చక్కగా కలిపెట్టేసి లో ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేద్దాం. మెంతుకూర కాస్త సాఫ్ట్గా అయిపోగానే గ్రీన్ పీస్ను కూడా యాడ్ చేయండి. అన్నీ ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 2 నుంచి 5 నిమిషాల వరకు ఉడకనిద్దాం. గ్రీన్ పీస్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. మరింత రుచి కోసం కొద్దిగా కొత్తిమీర, కాస్త లెమన్ జ్యూస్ కలిపి పెట్టేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. బ్రహ్మాండమైన రుచితో ఎన్నో పోషకాలు కలిగి ఉన్న మేథీ మటర్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేయండి.
ఈవినింగ్ డిన్నర్లోకే కాకుండా రోటీ చపాతీ పుల్కాలోకి ఈ రెసిపీ మహా అద్భుతం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ మేథీ మటర్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.